తంగలపల్లి గ్రామ ప్రజలారా, 14వ తారీఖు నాడు మన గ్రామ పంచాయతీ యొక్క సర్పంచ్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మరి ఈ సర్పంచ్ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదంతో తంగలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా గౌరవనీయులు మన మోర లక్ష్మీరాజం గారు పోటీ చేస్తా ఉన్నారు. వారి గుర్తు టీవీ రిమోట్ కంట్రోల్ గుర్తు. మరి మోర లక్ష్మీరాజు గారు తంగలపల్లి ప్రజలందరికీ తెలుసు, సుపరిచితుడు, చాలా సౌమ్యుడు, మర్యాదస్తుడు. గతంలో కూడా వార్డు మెంబర్ గా పోటీ చేసి గెలిచి ఆ వార్డుకు ఎంతో అభివృద్ధి పథంలో నడిచిన చరిత్ర గౌరవ మోర లక్ష్మీరాజు గారికి ఉంది. మరి ప్రజలారా, మరి ఈ ఎన్నికలంటే గ్రామ పంచాయతీ అంటే గ్రామ పంచాయతీకి నిధులు రావాలంటే అధికార పార్టీ ఆశీర్వాదం ఉంటే తప్ప గ్రామ పంచాయతీకి నిధులు వచ్చే పరిస్థితి లేదు. మరి ఆ అధికార పార్టీ అభ్యర్థిగా మన ముందుకు మోర లక్ష్మీరాజు గారు వచ్చారు. మరి అదే క్రమంలో ఇతరులు కూడా కొందరు మేము కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని చెప్పుకోవడము చాలా సిగ్గుచేటైన విషయం. ఎందుకంటే తంగలపల్లిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ ఆ మొత్తం శ్రేణులు కూడా మోర లక్ష్మీరాజు గారి అభ్యర్థత్వాన్ని బలపరుస్తూ మోర లక్ష్మీరాజు గారి వెన్నింట ఉంటూ ఆయన గెలుపుకు కృషి చేస్తున్న విషయం మన అందరికి కూడా తెలుసు. మరి అదే క్రమంలో మా తోటి సహోదరులైన కొందరు కమ్యూనిస్టు పార్టీ మా సహోదరులు వారు నిన్న మొన్న కొన్ని తప్పుడు ప్రకటనలు, తప్పుడు సంకేతాలు పంపడం చాలా దురదృష్టకరము. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళ పనులు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ కార్మిక వర్గం యొక్క శ్రేణుల యొక్క లబ్ధి పొందే విధంగా చర్యలు చేపట్టిన విషయం వాళ్ళు మర్చిపోయి ఇతర అభ్యర్థులకు వాళ్ళు లొంగిపోయి వాళ్ళు మద్దతు ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరం. ఈ విషయాన్ని గ్రామ పంచాయతీ ఈ గ్రామ ప్రజలందరూ కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అదే క్రమంలో నిన్నటి రోజున కేటీఆర్ గారు ఈ సిరిసిల్లాకు వచ్చి పట్టుమని 50 మంది లేని ఆటో కార్మికులకు నేను వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసము నేను వాళ్ళకు మెడికల్ ఇది తీసుకొచ్చారని చెప్తా ఉన్నారు. మరి కేటీఆర్ గారిని కూడా మేము స్పష్టంగా ప్రశ్నించదలుచుకున్నాము. ఈ ప్రాంతంలో మెజార్టీ ప్రజలైన పవర్లు కార్మికులు, పరిశ్రమ యొక్క అనుబంధ రంగ కార్మికులు నీకు ఓట్లేస్తే నువ్వు గెలిచావు. మరి నువ్వు ఆటో కార్మికులు చేయడం సంతోషించదగ్గ విషయమైనా మరి పవర్లు కార్మికులు నీకు ఎందుకు గుర్తుకు రావడం లేదని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాము. అదే క్రమంలో నీకు ఏమైనా పరిశ్రమపై కార్మికుల ఓట్లతో గెలిచి నీకేమైనా విధంగా అనిపిస్తే వెంటనే నీవు పవర్లు కార్మికుల యొక్క వాళ్ళకు కూడా జీవిత బీమా కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. అదే క్రమంలో టీఆర్ఎస్ శ్రేణులకు ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వారందరికీ కూడా చెప్పదలుచుకున్నాము. టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి పవర్లు పరిశ్రమ పూర్తిగా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని చివరకు వాళ్ళు వెళ్లే సమయంలో పవర్లు పరిశ్రమకు తీవ్రమైన అన్యాయం చేశారు. అదే క్రమంలో విద్యుత్ కోతలు అయితేనేమి, విద్యుత్ బకాయిలు అయితేనేమి, అట్లాగే పవర్లు పరిశ్రమకు రావాల్సిన సుమారు 270 కోట్ల రూపాయలు కూడా ఇవ్వకుండా ఎగవేసిన ప్రభుత్వం ఏదైతే ఉందో గతంలో పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వము ఆ అభ్యర్థి ఎవరైనా మీ ఇంటి ముందుకు ఓట్లడానికి వస్తే వాళ్ళని ఈ విషయంపై నిలదీయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మిత్రులారా, గ్రామ పంచాయతీ ప్రజలారా, మీరందరూ కూడా మన మోర లక్ష్మీరాజయ్య గారి యొక్క టీవీ రిమోట్ గుర్తుకు ఓటు వేసి 14వ తారీఖు నాడు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా మేము మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మోర లక్ష్మీరాజు గారి టీవీ రిమోట్ కంట్రోల్ గుర్తుకే మోర లక్ష్మీరాజు గారిని మోర లక్ష్మీరాజు గారిని మోర లక్ష్మీరాజు గారిని సిపిఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మోర లక్ష్మీరాజు గారికి సిపిఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 7 గంటలకు జరగబోయేటువంటి తంగలపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సిపిఐ వామపక్షాలు మద్దతు చేస్తున్నటువంటి మిత్రుడు, ఉద్యమ సహచరుడు మోర లక్ష్మీరాజం గారు మీ ముందుకు వస్తా ఉన్నాడు. ఆయన గుర్తు టీవీ రిమోట్ గుర్తు. గ్రామ పంచాయతీ అంటేనే ఈ దేశానికి, సమాజానికి పట్టుకొమ్ము లాంటిది. ఈ గ్రామాల అభివృద్ధి కావాలంటే దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వాల అధికారంలో ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సంపూర్ణంగా ప్రజల విశ్వాసంతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో పనిచేస్తా ఉంది. దాని మద్దతుతో, కాంగ్రెస్ మద్దతుతో, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ మద్దతుతో ఇవాళ తంగలపల్లి మేజర్ గ్రామ పంచాయతీ
అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ఈ గ్రామ పంచాయతీ ఇవల్ల ఆ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే వీరు దాదాపుగా ఈ మండలంలో ఉన్నటువంటి ముఖ్యంగా మండలం కేంద్రంలో ఉన్నటువంటి 10 అంశాలు ఇవి ప్రజలకు సంబంధించినవి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు. ఈ సమస్యలు పరిష్కారం కావాలనుకుంటే మోర లక్ష్మీరాజం గారే వారి గుర్తు టీవీ రిమోట్ గుర్తు. ఈ పూర్తిగా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి అనేక సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రభుత్వము కింద ఉన్నటువంటి అభ్యర్థిగత తప్ప ఈ సమస్యలు పరిష్కారం కావు. అనేక మోసపూర్తి వాగ్దానాలు చేసి ఇవాళ మీ దగ్గరికి వస్తున్నారు. గత 15 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా ఏం చేసిర్రో, ఈ గ్రామ పంచాయతీలు ఏం చేసిర్రో, ఏం చేయబోయినరో, ఏం మాట్లాడిరో మనకు తెలియని విషయం కాదు ఇక్కడ. అందుకే తొందరపడకండి. ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, దాని కింద ఇవాళ ఈ సమస్యల పరిష్కారం కావాలంటే మీ మండలం కేంద్రమైనటువంటి తంగలపల్లి మండల కేంద్రమైనటువంటి 10 రకాల సమస్యలు ముఖ్యమైన పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం కింద ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుబంధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ఇవాళ ప్రచారంలో ఉన్నటువంటి మోర లక్ష్మీరాజం గారిని గెలిపించాలి. అట్లా గెలిపించకపోతే రేపు జరగబోయేటువంటి 5 సంవత్సరాల్లో మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉంటది, దానికి అనుగుణంగా ప్రభుత్వాలు ప్రజా పంచాయతీలు ప్రభుత్వాలు ఏర్పడి ప్రజల సమస్యల పరిష్కారం చేయాలంటే ప్రభుత్వాలకు అనుగుణంగా అభ్యుదయ కాముకుడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి 1, 2, 3 అట్లా ఏళ్ల తరబడి తంగలపల్లి ప్రజలకు సుపరిచితమైన వ్యక్తి, ఏళ్ల తరబడి ప్రజా సమస్యల కోసం కొట్లాడుతున్నటువంటి వ్యక్తి ఇవాళ అవకాశం వచ్చింది. కాబట్టి అవకాశాన్ని ముఖ్యంగా ఇక్కడ వస్త్ర పరిశ్రమ ఉంది, వేలాది మంది కార్మికులు ఉన్నారు ఇక్కడ. ఈ వేలాది మంది కార్మికులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితుల్లో కూడా మోర లక్ష్మీరాజం గారు వెన్నంటి వాళ్ళకి ధైర్యం చెప్పి విశ్వాసాన్ని కల్పించి ఇవాళ మీరు బతకాలి, మీరు బతుకుతే నేతన్నలు బతికి సమాజం బతుకుదని ఇవాళ వాళ్ళకి ధైర్యం చెప్పి విశ్వాసాన్ని కల్పించి అనేక సమస్యల్లో పాల్పంచుకున్నటువంటి మోర లక్ష్మీరాజం గారు టీవీ రిమోట్ గుర్తుపైన ఓటేసి గెలిపిస్తే రేపు ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి అనేక సమస్యలను ఇవాళ వారు సంతృప్తిగా విశ్వాసంతో ఈ సమస్యలని పరిష్కారం చేస్తారని అట్లా మేము ఆలోచించి కమ్యూనిస్ట్ పార్టీగా ఈ రోజు మద్దతు చేయడానికి వచ్చాం. బీడీ కార్మికులు, అట్లాగే వస్త్ర కార్మికులు, అట్లాగే ఉపాధి హామీ కార్మికులు ఉన్నటువంటి అనేక సమస్యలు, ఒడ్డెర కార్మికులు, ఇతరాతులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ మోర లక్ష్మీరాజం గారిని గెలిపించాలి. అట్లాగే టీవీ రిమోట్ గుర్తుపైన ఈ ఓటేసి మీ అందరిని గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ తంగలపల్లి గ్రామ సర్పంచ్గా నేను పోటీ చేస్తున్నాను. నా గుర్తు టీవీ రిమోటు. దానిపై ఓటు వేసి గ్రామ ప్రజలు వాళ్ళందరికీ నాకు ఓటు వేయగలరని కోరుతూ, అదేవిధంగా నేను తంగలపల్లి గ్రామంలో నా ప్రచారం కానీ నా మద్దతు కానీ నా ప్రజలు నా వెంట చూసి సిపిఐ వారు నాకు చాలా వరకు మద్దతు తెలిపినారు. వారు ఇక్కడే ఉన్నారు, వారు నాకు చాలా వరకు మద్దతు ఇస్తూ వాళ్ళు ప్రకటించినారు. వారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదేవిధంగా నేను గ్రామంలో ప్రతి గడప తిరుగుతున్నాను. నాకు చాలా వరకు స్పందన ఉంది. నేను గెలిచే దిశలో పయనిస్తున్నాను కనుక నాకు సిపిఐ మద్దతు దొరికింది. అదే ప్రభుత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా సిపిఐ మద్దతు ప్రభుత్వానికే ఉన్నది కనుక నేను కాంగ్రెస్ అభ్యర్థిని కనుక నాకు చాలా వరకు వాళ్ళ మద్దతు తెలిపినందుకు వాళ్ళందరికీ పేరున సిపిఐ కార్యకర్తలు కానీ వాళ్ళ అధిష్టానికి కానీ వాళ్ళ నాయకత్వానికి కానీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరు గ్రామ ప్రజలారా నాకు సర్పంచ్గా రిమోట్ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించగలరని కోరుతూ